కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో అలిపిరి మెట్ల మార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండ్లో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం నాన్ వెజ్ కలకలం సృష్టించాయి. ఇవాళ తిరుమలలో గుడ్లు తిన్నట్లు ఆధారాలు దొరికాయి. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు తిన్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తిరుమలలో యువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. వరుస ఘటనలు టీటీడీ భద్రతా వైఫల్యానికి నిదర్శనమంటున్నారు భక్తులు. వరుసగా తిరుమలలో జరుగుతున్న అపశృతులపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనం చూస్తూనే ఉన్నాము కొన్ని రోజుల నుంచి నాన్ వెజ్ కానీ మద్యం కానీ యువకులు మద్యం మత్తులో హల్చల్ చేయడం కానీ. మరి టీటీడీ ఏం చేస్తోంది? భద్రతా వైఫల్యం ఎక్కడ స్పష్టంగా కనిపిస్తోంది? అరుణ, తిరుమలలో గత ఏడాదిన్నర కాలంలో వరుసగా నిఘా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా తిరుమలలో నాన్ వెజ్ కావచ్చు, అదేవిధంగా మద్యం కావచ్చు ఏర్లీ పారుతున్న పరిస్థితి ఉంది. తిరుమలలో నిన్న కూడా కౌస్తుభంలోని 538 గదిలో భక్తుల దగ్గర గుడ్లు ఉన్నట్టు కూడా సమాచారం అనుకుని వాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అనేక సందర్భాల్లో కూడా తరచు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా మద్యం కావచ్చు, మాంసం కావచ్చు తిరుమలకి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే గతంలో అలిపిరి మెట్ల మార్గంలో సాక్షాత్తు టీటీడీ ఉద్యోగులే అక్కడ తింటున్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. దీని మీద కూడా అక్కడ చర్యలు తీసుకున్నారు. మరోపక్క తిరుమల శ్రీవారి ఆలయం దగ్గరే, అంటే వరాహస్వామి ఆలయం దగ్గరే ఓ యువకుడు తాగి అక్కడున్న విజిలెన్స్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాడు కూడా మనం గతంలోనే చూసాం. తిరుమలలో మద్యం ఏరులై పారుతుంది, మీకు కూడా మద్యం కావాలా అంటూ పోలీసుల్ని అక్కడ అడగడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఇదే విధంగా మనకి మద్యం కావచ్చు, మాంసం కావచ్చు తిరుమలలో తారసపడుతూనే ఉన్నాయి. ఇక్కడ తిరుమలలో ముగ్గురు పోలీసులు కూడా మనం దాదాపు ఒక 6 నెలలకు ముందు ముగ్గురు పోలీసులు కూడా మద్యం మధ్యలో తాగి ఇక్కడ పెద్ద ఎత్తున హల్చల్ చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఈ తిరుమలలో ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా ఇలాంటి వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. విజిలెన్స్ అలిపిరి దాటి ఇలాంటివన్నీ కూడా ఈ తిరుమలకి ఏ విధంగా వస్తున్నాయనే కోణంలో కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తిరుమలలో 3 అంచెల భద్రత అన్న టీటీడీ ఇక్కడ భద్రత పూర్తిగా వైఫల్యాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.